హాయ్ ఫ్రెండ్స్, బయట తినొద్దు ఎందుకంటే కెమికల్ ఒక్కొక్కసారి జ్వరం కూడా వస్తుంది. చూడండి, బయట తినడం వల్లనే మనకి జలుబు జ్వరము చేసేది. చూడండి, మా మమ్మీ కొత్త రెసిపీ చేస్తుంది. కావలసిన పదార్థాలు ఇది బెల్లం, ఇది ఇలాచి, బాదం పొడి, బాదం పప్పు, సొరకాయ తురుము, సొరకాయ తురుము, ఇది వచ్చి నెయ్యి. ఇదేంటి ఇది చూపించు. ఇది పెరుగు, నెయ్యి అండి. ఇప్పుడు మనం ముందుగా స్టవ్ వెలిగిద్దాం. పాలు చెప్పలేదు మహావీర్. పాలు ఇక్కడ నెక్స్ట్ ఫస్ట్ మనం స్టవ్ వెలిగిద్దామండి. ముందుగా మనము దీనికి 1 స్పూన్ నెయ్యి పట్టుద్ది. అవుతుంది మహావీర్. ఎస్ మహావీర్. ఇప్పుడు మనం ఏం చేయాలి? అది కాదు పని. నెయ్యి వేసినవా? ఎస్. ఇప్పుడే నెయ్యి వస్తుంది అమ్మా. ఇప్పుడు మనము ఇలా తురుముకున్న సొరకాయ తురుము వేసుకోవాలి. అందులో నూనె పోయావా? నెయ్యి వేసింది నెయ్యితో. దీని సీడ్స్ తీసేసానండి. దీని సీడ్స్ తీసేసి ఇక మొత్తము కూడా తురుముకోవచ్చు. నెయ్యి వేస్తే గుమగుమలాడే మాసం వస్తుంది. అబ్బా, మాసం వస్తుంది, వాసన వస్తుంది. ఈ మాసం అంటే పులులు తింటా జంపుకొని. చూడు, ఇలా మనం కొద్దిసేపు నేతిలో వేయించుకుందాము. దోరగా అంటే దోరగా కాదులే, నేతిలో మంచిగా ఇలా దీంట్లో వాటర్ అంతా వెళ్ళిపోయేలాగా మనం దీంట్లో వాటర్ పోతుంది కదా. ఒక 5 మినిట్స్ మనం మూత పెట్టేసుకుందాం. అబ్బాయి ఎంత బాగుందో, చచ్చిపోవాలనిపిస్తుంది. కొంచెం తిను. అలా బాదం పప్పు పొడి కూడా ఉంది, తిను. ఉంది చక్కెర పొడి కూడా వేసి ఇలాచి పౌడర్. నువ్వు కూడా టేస్ట్ చూడు అమ్మా. టేస్ట్ కాదు రోయ్. ఎలా ఉంది గౌతమి? చాలా బాగుంది. ఎందుకంటే ఇలా బాదం పప్పు పొడి పౌడర్ కొద్దిగా చేశాను ఇందులో. ఇది ఇందులో ఏమేసావు? చక్కెర వేసావా? చక్కెర, ఇలాచి మెత్తగా రావాలంటే కొద్దిగా 1 స్పూన్ చక్కెర వేసి ఇలాచి వేసుకొని దీంట్లో నేనేం చేశానంటే బాదం పప్పు పొడి. ఎలా ఉంది మహావీర్? ఆ స్వీట్ అయిపోయేలోపు వీడు ఈ స్వీట్ లాగెత్తాడు. సూపర్ అవుతుంది ఇది. మహావీర్ మొత్తం కాజే కాదు, దీంట్లో కావాలిగా మరి. మళ్ళీ నెయ్యి కొంచెం వేసుకుందాం. వేసుకోవచ్చు. భలేగా తినబోతే అవుతుంది. కొంచెం తీసుకుంటే తురుము అయితేనండి సొరకాయకి చూడండి, 2 కప్పుల సొరకాయ తురుము అనుకోండి. 1 కప్పు సరిపోతుంది. షుగర్ అయినా బెల్లం అయినా సరే. అంటే నేనే ఇస్తున్నా. నాకు కొంచెం దాహం వేస్తుంది, తాగొచ్చా అండి? ఇదిగో గౌతమి అమ్మ. థ్యాంక్ యూ మహావీర్ అన్న. నేను నీకు అన్ననా? కాదు, కుమారుడివి. నువ్వు నన్ను అన్నా అన్నావు కదా. చెల్లి ఏంటి చెల్లి? అబ్బచ్చా మహావీర్ చూడు, నేను చెల్లెలను అంటా, వాడిని సైనికురాలను అంట. నేతిలో దీని వాటర్ అంతా పోయింది, సాఫ్ట్ అయిపోయింది ఇది మంచిగా. సొరకాయలతోటి ఇరగదీస్తుంది గౌతమి. ఎందుకంటే ఇప్పుడు సొరకాయలే బాగా మాకు అందుబాటులో ఉన్నాయి. నేచర్ మాకు సొరకాయలు దీనికి మనం ఇచ్చింది, అందుకని సొరకాయలతోటి అన్ని. థ్యాంక్ యూ గౌతమి. ఉన్న దాంట్లోనే సర్దుకుపోయేది. సర్దుకుపోయింది బెల్లము రాజా.
బెల్లము తురిమేసి పెట్టుకున్నా, మనకి స్వీట్నెస్ కావాల్సినంత వేసుకుంటున్నానండి. కొంచెం కావాలంటే కొంచెం తీసుకో. పర్లేదు తీసుకో. వేస్తావా? వేసు. కొద్దిగా ఇప్పుడు వేసుకుందాము, మళ్ళా తర్వాత కొద్దిగా వేసుకుందాము. వాడు తింటుండు చూడు దొంగ కృష్ణయ్య. అది అంత తినొద్దు మహావీర్, కొంచెమే తినాలి, ఎక్కువ తినొద్దు. అది బెల్లంలో ఇలా ఉడికిపోవాలండి సరి మంచిగా. అట్లా ఇసిరేకమా, అట్లా ఇసిరే కాకు, అది కావాలి, దాంట్లో కావాలి. వద్దు వద్దు, ఖరాబ్ అవుతుంది. చూడండి బెల్లం వాటర్ అంతా దీంట్లో అదే ఇంకిపోతుంది. చూడండి దీంట్లో కొద్దిగా వాటర్ వేసారండి, వేయకండి. చూడండి ఎంత వాటర్ వచ్చేసిందో. ఈ బెల్లం సొరకాయలు ఎంత నీళ్ళు ఉంటాయో కదా నా, ఎన్ని నీళ్ళు వచ్చాయో చూడండి. మళ్ళీ ఇదంతా మనకి దగ్గరకు రావాలి, ఇదంతా కూడా మనకి దగ్గరకు రావాలి. ఇదంతా రెసిపీ అంతా కూడా ఈ వాటర్ అంతా ఫుల్ గా ఇంకిపోవాలి, ఉడకాలి. బెల్లం వాటర్ లో పూర్తిగా ఉడికిపోయిన తర్వాత మంచిగా అయిపోతుంది హల్వా. ఓ మై గాడ్, స్మెల్ మామూలుగా రావట్లేదు. ఇది నాకు నచ్చింది, అందుకే గబగబా లాగేస్తున్నా. ఇదేంటి? ఇలాచి బాదం పప్పు పౌడర్ అండి. ఇదంతా మహావీరి కొద్దిగా ఇచ్చేస్తాం, అన్ని కలిపిన మిక్స్. ఇక నాకు తినుకో. ఇదంతా ఇలా మంచిగా గుంజుకుంటుంది. ఇట్లా అమ్మలాగా గౌతమి లాగా మీరు అందరు చేసి పెట్టండి. ఈ పొడి నాకు నచ్చిందండి. మీ పిల్లలకి రోజు ఇట్లా ఇలా చేసి పెట్టండి. రోజు తినరు. ఇంకా బయట ఇంట్లో చేసి పెడితే లైక్ ఓపికతో చేయండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ బూందీ అంట, బూందీ. ఇది చిక్కగా లోపలికి వస్తుంది, ఇది చిక్కగా మంచిగా వస్తుంది. ఇట్లా సొరకాయలు ఏవి మన ఇంట్లో ఎక్కువ ఉంటే వాటితో మనము రకరకాలుగా వెరైటీగా చేసుకొని తినొచ్చు. భలే ఉంటది. లేనిదే కావాలి, అదే తినాలి, ఇదే తినాలి అని ఏం లేదు. ఏది ఉంటే అది మంచిగా చేసుకోవడంలో ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది అన్నట్టు గౌతమి ఐడియాస్ అన్ని మా జీవితాన్ని చాలా ఆనందంగా, ఆరోగ్యంగా, సంపద్వంతంగా చేసేస్తున్నాను. ఇలా ప్రేమ ఆప్యాయతలతో ఇలా కలిసి ఉంటే కలదు సుఖం. సుఖం అంటే ఒక అన్ని ఆల్ మిక్స్. ఆరోగ్యం, ఆనందం, ప్రశాంతత, శారీరకంగా, మానసికంగా, స్పిరిచువల్ గా అంతా. మొత్తం ఇదేనా? కానీ కొంచెమే అయినా కానీ భలే అసలు. అది ఈ పాలు ఉడకాలి, అందులో ఉడకాలి. కానీ బెల్లం వేసినావు కదా, చక్కెర వేస్తే నేను చెప్పాను కదా విరిగిపోతాయి. చూస్తాను, ఒక చుక్కేసి చూద్దాం, నష్టమే ఉంది కదా నాకు. ఇరుగుతాయి బెల్లం వేస్తే. చూద్దాం, ఒక చుక్క వేసింది కదా, ఒక చుక్క వేసింది మరి. అగ్గో అందుకే కొద్దిగా వేసానులే, పర్లేదు, ఏం కాదులే. ఇంకా చాలు అయితే ఇక అవసరం లేదు. ఇది హల్వా కదా. ఇదే చక్కెర అయితే ఏమైతుందంటే ఆర్గానిక్ చక్కెర ఉంటది కానీ స్ఫటిక పౌడర్ గానీ వేసుకోవచ్చు అనమాట. ఇందులో కెమికల్ చక్కెర అది లేదు, స్ఫటిక ఉంటుంది కదా నా, అది బెటర్ కదా. స్ఫటిక గానీ ఆ బ్రౌన్ షుగర్. ఒక పని చేయండి, లేకపోతే ఫస్ట్ బెల్లం వేయకుండా మీరు పాలలో ఉడికించిన తర్వాత లాస్ట్ లో బెల్లం సిరప్ బెల్లం కలుపుకుంటే బెల్లం సరిపోయింది. చల్లారక ముందు వేడి మీద కలుపుకుంటే మళ్ళీ ఇప్పుడు బాగానే ఇరగలేదు మనదైతే, కొంచెం పోసినావు కాబట్టి. ఇరిగినా కూడా ఏం కాదు, నాకు కలాకండ్ లాగా ఇలా టేస్ట్ వచ్చింది.
అంటే దీన్ని ఏం చేస్తున్నాం మనం పాలల్లాగా ఉంచట్లేం కదా. ఇదేం చేస్తున్నా అంటే హల్వా లాగా దగ్గరకు వస్తుంది కదా, అప్పుడు పాలు ఇరిగినా కూడా ఏం కాదు, కోవాలాగా అంటుకుపోతుంది, చాలా బాగుంటది. ఈ లాస్ట్ లో పోద్దు, అయినా సరిపోద్ది అనుకుంటా. సరిపోద్దా? నువ్వు చేయి మరి. ఏంది మహా, నువ్వు ఎందుకు బెల్లం తింటున్నావు, వాటర్ ఎందుకు తాగుతున్నావు? సో ఇది ఎప్పుడు పట్టింది? మహావీర్ వాటర్ కాదు, తెలివైన పిల్లగానివి నువ్వు మహావీర్. అయిపోయిందా? లేదు ఇంకా. అక్కడ పెట్టు మహావీర్, అక్కడ పెట్టు పక్కన. అట్లా పెడితే ఉండదు మహావీర్. ఎంతో రుచికరమైన హల్వా ఇస్ రెడీ. వస్తుంది, ఇంకా కాలేదు. నేను బాదం పప్పు తిమ్మాలి. పాలలో ఉడకాలి, చాలా బాగుంటది. పాలలో ఉడకాలా? ఎస్. ఇరిగినా కూడా పర్వాలేదు, ఎందుకంటే ఇది దగ్గరకు అయిన దాకా ఉంచుతాం కదా మనం, కోవలాగా అతుక్కునేది బాగుంటది, భలే ఉంటది. ఇక కలాకండ్ తిన్న ఫీలింగ్ వచ్చింది కొంచెం. మా మహావీర్ బాదం పప్పు చాలా టేస్ట్ ఉంటది. పప్పు, బాదం పప్పు, ఇలాచి, యాలకుల పొడిని సూపర్ వేస్తుంది. ఈ పిల్లలకు కూడా ఇలా చేసి పెట్టండి, లేకపోతే చచ్చిపోతారు. ఇలా చేసి పెడితే బయట ఎందుకు తింటారు? ఈ పొడి ఎలా ఉందో చూడండి. వాడికి ఆ పొడి తప్ప, వాడు ఆ పొడి మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ పెట్టేసాడు. అయితే మహావీరికి ఇలా చేసి పెట్టొచ్చండి పౌడర్. బాదం పప్పు పౌడర్ చేసిన అందులో ఇలా చేసాను కదా, టేస్ట్ బాగుంటది. అలానే ఇంకా ఎండు కొబ్బరి వేసి తినిపించచ్చు పిల్లలకి. దోరగా నేతిలో వేయించేసి ఇచ్చేసి. ఎందుకు ఇరుగుతాయి? నాకు ఇది హల్వా కదా, ఇది హల్వా దగ్గరికి రావాలి కదా, అలాంటప్పుడు మనకు తెలియదు కదా. ఇలా టేస్ట్ బాగుంటది. అసలు ఎంత బాగుంటది అంటే తిన్న వాళ్ళకే తెలిసిపోతుంది అంతే. ఇంకా ఏం ఖర్చు ఏం లేదు, ఇంట్లో వెళ్ళిన సొరకాయలు, బెల్లం కొంచెం, ఎట్లాగో పాలు ఉంటాయి కదా, స్వీట్ హౌస్ లకి అటు ఇటు పోయి చేసుకొని ఆ కెమికల్ ఫుడ్, అందులో ప్రిజర్వేటివ్స్, కలర్స్, ఎసెన్స్, ప్రిజర్వేటివ్ అన్ని కలుపుతారు. అన్ని ఎంత డేంజరో అంత డేంజర్ బయటకి. అందుకే మహావీర్కి నేను ఎప్పుడైనా అన్ని ఎంత కష్టమైనా తను ఇంట్లోనే చేసి పెడుతుంది ఇష్టంగా కదా మహావీర్. మహావీర్ వేస్తుండు. బాదం పప్పులు మిస్సింగ్, బాదం పప్పులు లాస్ట్ లో ఇలా కావాలంటే నెయ్యిలో వేయించుకోవచ్చు, పర్లేదు. ఆల్రెడీ నెయ్యి వేసి చేసాం కదా, అందుకనే ఫైనల్ గా ఖతం హై. అది కలబెట్టాలి ఇంకా దగ్గరకు అయినాక పాలల్లో నీళ్ళ మంచిగా. ఎంత బాగుంటుందో తిని. దీన్ని చూస్తుంటేనే అసలు నాకు నోరు ఊరిపోతుంది. మహావీర్ నీకు? అతికించుకుంది మహావీర్కి నోరు ఊరుతున్నాక. అబ్బా ఎప్పుడు తినాలనిపిస్తుంది. మూతిగా ఆ స్మెల్ చూస్తుంటేనే తినాలనిపిస్తుంది. ఒక కుక్కర్లో వేసి కేక్ చేసినాం అనుకో సూపర్ ఉంటుంది. దీని కేక్ చేసినాం అనుకో, దీని కేక్ చేసినాం అనుకో సూపర్ ఉంటుంది. కేక్ వేరే, కేక్ అది వేరే. అయ్యా కేక్ చేసేది మనం, కేక్ చేసేది చేసేది పెట్టలేదు. చెప్తారు దాని కేక్ అంటే ఇప్పుడు మమ్మీ చేసిన కేకే. ఇది కేక్ కాదు, ఇది హల్వా, సొరకాయ. దీన్ని ఏమంటారు? హల్వానే, సొరకాయ హల్వానా? సొరకాయ తురుము హల్వా, దీనికి ఏదో పేరు ఉంటది. ఇది లేదు, సొరకాయ హల్వానే. మళ్ళీ అది కర్దూకా కీర్ వేరు, కర్దూకా కీర్ వేరు. మళ్ళా మమ్మీ చేసినప్పుడు అలా కాదు, మమ్మీ చేసింది కదా ఇప్పుడు ఈ రెసిపీ చేసింది. కానీ రేపు ఈ రెసిపీ చేసి ఈ రెసిపీ తోటి కేక్ చేద్దాం. దీంతో కేక్ కాదు, అది వేరే ఇది వేరే. కేక్ చేద్దాం దీంతో, అది వేరే ఇది వేరే మహావీర్. దీంతో కేక్ చేద్దాం అంటున్నాను. చేయొచ్చులే, చేయొచ్చు, చేస్తే చేస్తుంది. ఇది చిన్నగా చేద్దాం.
సూపర్ 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 గౌతమి. ఊడిపోతుంది గౌతమి, పెట్టు తొందరగా. చతికిస్తలే ఊడిపోతే చెప్పేస్తే బజ్జి అయిద్దా? నీకేమనిపిస్తుంది? నాకు నోరు ఊడిపోతుంది, తినాలంటే కాలుతుంది. ఏం చేయాలి భయ్యా? ఫ్యాన్ వేసుకొని ఆరబెట్టుకోవాలి భయ్యా. ఫ్యాన్ వేసుకొని తును పెట్టాలి అంటున్నారే. చిచి బాలే బాలే ఐడియా, చిచి బాలే బాలే ఐడియా. వావ్, దగ్గరకు వచ్చి అమ్మ బాబోయ్, చూసారా ఎన్ని పోసిన పీల్చుకునేది. నేను పోతున్నా తోచి. చూస్తుంటేనే తినాలనిపిస్తుంది. బౌల్స్ రెడీ, సిద్ధం చేసుకోండి. ఇంకా ఇప్పుడు టేస్టింగ్ టైం. అమ్మి ఓకేనా? ఓకే, రెడీనా? రెడీ. సొరకాయ హల్వా రెడీ అయిపోయిందండి. ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. ఇంకా వావ్, సర్వ్ చేసుకొని తినేద్దాం. ఇంకాను సూపర్ ఉందండి. నేను ఇక్కడ పెట్టిన చల్లానాక తింటా, చల్లానాక ఎందుకు స్మెల్లే అసలు సూపర్ ఉంది, తినేయాలనిపించేటట్టుంది. బా మామూలుగా లేదు. నిజంగా రుచి, ప్రతి రుచి ఆస్వాదించాలండి. ఈ ప్రకృతి మనకి అన్ని డిఫరెంట్ మల్టీ డైమెన్షనల్, ఇంత డైవర్సిటీ ఇంత పెట్టింది కాబట్టి ప్రతిదాన్ని ఆస్వాదించాల్సిందే. ప్రతిదాన్ని అబ్బా అబ్బా బా. సొరకాయ, నెయ్యి, జీడిపప్పు, ఇలాచి, పాలు మిక్సింగ్ తలుగుతుంటే బా 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 బా, మామూలు టేస్ట్ లేదు. హెల్దీ ఫుడ్, హెల్దీ లైఫ్ స్టైల్, ఇది ఉంటే చాలు లైఫ్ కి. ఇంకా ఏది మనం మన మైండ్ సెట్ మార్చుకొని, మన లైఫ్ స్టైల్ మార్చుకొని, మన ఫుడ్ మార్చుకుంటే అంతకు మించిన లైఫ్ ఇంకొకటి లేదు, అంతకు మించిన ఆధ్యాత్మికత ఇంకొకటి లేదు. బా బా బా, మామూలుగా లేదు. ఇట్లా ఇంట్లో చేసుకొని అందరు ఇట్లా చేసుకుంటే కొంచెం ఓపికతోటి అసలు మనం ఎంత హెల్దీని కాపాడుకోవచ్చు, ఎంత మంచిగా ఉంటుంది. ఆహాహా, మామూలు టేస్ట్ కాదు ఇది. బాబ్బా తినండి, ఇంకా అందరూ ఎంజాయ్. చూడండి ఎన్ని ఫుడ్ చేసిన. అలా కాదు, బయట తింటే వేస్ట్ అండి, చచ్చిపోతారు. దాని వల్లనే జలుబులు, దగ్గులు వచ్చేది, జ్వరాలు వచ్చేది. ఈ ఓపికతో పిల్లలకి చేసి పెట్టండి, అప్పుడు బయట ఫుడ్ తినకుండా ఆరోగ్యంగా ఉంటారు. మీరు చేయకుంటే బయట ఫుడ్ తింటారు, హెల్త్ అంతా ఖరాబ్ అయితే మన పరిస్థితి ఏంటి చెప్పండి. మా మమ్మీ చూడండి ఎలా చేసి పెడుతుందో, చిన్న మంచి మమ్మీ. ఉప్పు పెట్టాను, బుద్ధి పెట్టమంటే. థ్యాంక్ యూ నేచర్ ఇచ్చినందుకు.